అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం 8వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ద్వైతవనంలో పాండవుల వద్ద కొంత సమయం గడిపి వారితో సంభాషించిన పిమ్మట హస్తినకు బయలుదేరాడు. ఈ బ్రాహ్మణుడు సంభాషణలో గొప్ప నిపుణుడు. అతడు ధృతరాష్ట్రుడు రాజసభలో ప్రవేశించినప్పుడు వృద్ధరాజు అతడిని గొప్ప ఆదరములతో ఆహ్వానించాడు. బ్రాహ్మణుడు సుఖాసీనుడైన పిమ్మట ధృతరాష్ట్రుడు పాండవుల గురించి విచారించడం ప్రారంభించాడు. అప్పుడు సమాధానముగా బ్రాహ్మణుడు పాండవుల స్థితిగతులను మిక్కిలి దయనీయమైన పదాలతో వివరిస్తూ వారు సరియైన ఆహారం లేక శుష్కించుటను గురించి మరియు ద్రౌపదితో సహా వారు నేలపై శయనించుటను గురించి వర్ణించాడు. అంతవరకి మనము 7వ భాగంలో చెప్పుకున్నాం. అయితే తరువాత ఏం జరిగిందో ఇప్పుడు 8వ భాగంలో చెప్పుకుందాం. అయితే అదంతా విన్న ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని పలుకులు విని పాండవుల దుస్థితికి ఎంతగానో చింతించాడు. పాండవుల బాధలకు కారణం తన స్వయంకృత అపరాధమేనని భావించి దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అతడు పాండవుల కష్టాలను తలుచుకుంటూ భీముని ఆగ్రహం రోజులు గడిచిన కొద్దీ అది వృద్ధి చెందుతూనే ఉండును అని నిశ్చయమునకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఇట్లు వాపోయెను. ఒకరు తమ పాపకార్యాలకు ఫలితముగా తమపై విరుచుకుపడబోయే ఆపదను నా కుమారుడు మరియు శకుని ఎట్లు విస్మరింపగలుగుతుండిరి. ధృతరాష్ట్రుడు ఇంకను తన కుమారుని దుష్ట ప్రణాళికను తాను ఆమోదించుటకు దుర్యోధనుని పట్ల కల తనకు గల ప్రేమయే కారణమని తలచుకొని క్షణకాలం తనను తాను నిందించుకొనెను. మరుక్షణంలో ధృతరాష్ట్రుడు తిరిగి ఇట్లు యోచించెను. ఇదంతయు దైవ నిర్ణయమే, దైవ నిర్ణయానుసారమే జరుగుతుంది. మన కోరికలే మన కోరిక లేక ప్రయత్నముతో సంబంధము లేకనే ఎల్లవేళలా వాయువులు వీస్తూ సూర్యుడు ఎల్లవేళలా ప్రకాశిస్తుండును కనుక అట్టి సంఘటనలన్నీ ఒకరి నియంత్రణలో లేవు. ధృతరాష్ట్రుడు ఎలా ఆలోచించినా ఫలితం ఒకటేనని అతడు ఎరుగును. పాండవులు అరణ్యవాస కాలమును పూర్తి చేసుకుని పిమ్మట తప్పక ప్రతీకారం చేసెదరు. ధృతరాష్ట్రుడు ఇలా విచారించెను. ఒకవేళ పాండవులు తమ రాజ్య సంపద కొరకు యుద్ధము చేయదలచినచో స్వశరీరముతో స్వర్గం వెళ్ళిన అర్జునుడు తిరిగి ఎందుకు వచ్చినట్లు? ధృతరాష్ట్రుడు ఇట్లు విచారించుటను శకుని వినెను. కర్ణునితో కూర్చుని ఉన్నట్టి దుర్యోధనుని మందిరంలోకి ప్రవేశించిన జిత్తులమారి శకుని ఇట్లు పలికెను. ఓ రాజా, గతములో యుధిష్ఠరుడు అనుభవించిన సంపద, సంపూర్ణ విశ్వసార్వభౌమత్వము, దరిత్రుని పరిపాలించే రాజులందరూ ప్రస్తుతం నీ ఆధీనంలో ఉన్నారు. పాండవులు తమ రాజ్యమును కోల్పోయి దరిద్రావస్థతో ద్వైత సరస్సు ఒడ్డున అనేక మంది బ్రాహ్మణులతో కలిసి జీవిస్తుంటిరి. మనము మన సంపూర్ణ రాజైశ్వర్యములతో అక్కడకు చేరుకుని మన దర్పమును ప్రదర్శించి పాండవులు అసూయతో దహించుకుపోయేలా చేయవలను. తాను వృద్ధి చెందుతూ శత్రువులు ప్రతికూల పరిస్థితుల్లో మునిగి పతనమొకటను చూచుటయే క్షత్రియులకు ఆనందం. అది కొండ శిఖరాలపై నుండి నేలపైకి జారిపడుతున్నట్టి శత్రువులను చూచటం వంటిది. నిజమునకు రాజుకు తన సంపదను మరియు ప్రతిష్టను అనుభవించటలో గల ఆనందము కంటెను శత్రువుల బాధలను చూచుట వలన కలుగు ఆనందం ఎంతో గొప్పది. దుర్యోధన, నీవు నీ భార్యతో కూడి రాజభోగాలతో అడవిని చేరుకుని అక్కడ పాండవులు మరియు ద్రౌపది నారవస్త్రాలు లేక మృగచర్మమును ధరించి ఉండుటను చూడవలను. ఇది వినిన దుర్యోధనుడు ముందు ఆనందించినను తరువాత క్షణములో విచారములో పడెను. కర్ణుని వైపునకు తిరిగి దుర్యోధనుడు ఇలా పలకడం ఆరంభించాడు. మా తండ్రి అలా చేసేందుకు నన్ను ఎన్నడూనూ అనుమతించడు. అతడు పాండవుల పట్ల సానుభూతిని కలిగి ఉండెను. నేనెల్లప్పుడూ అడవికి వెళ్లి దాయాదులకు నా సంపదను ప్రదర్శింప వాంఛిస్తుండేవాడిని. అడవికి వెళ్ళవలనని కోరుకునేవాడిని. పాండవుల దుస్థితిని చూచుట కంటెను మరింకేమి ఆనందం ఉండును. మా తండ్రి గారి అనుమతితో మనం ద్వైతవనం వెళ్ళుటకు కావలసిన పథకమును రచింపగలరు. ఆ పైన మరింకేమీ పలుకక కర్ణుడు మరియు శకుని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. మరుసటి రోజు ఉదయం తిరిగి ముగ్గురు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఇలా పలికెను. మిత్రులారా, నా ఈ పథకమును వినగలరు. మన గోసంపద ద్వైతవనములోనే కలదు కనుక మనం వాటిని పరిశీలించుటకు అక్కడకు వెళ్ళవచ్చును. రాజులకు ఇది సర్వసాధారణమే. మనము ఈ కారణము చెబితే ధృతరాష్ట్రుడు అనుమతించుటకు నిరాకరించడని నా పూర్తి విశ్వాసము. అప్పుడు శకుని ఆశ్చర్యపడుతూ సరిగ్గా నా యోచన కూడా అట్టిదే అనను. ముగ్గురు హృదయపూర్వకముగా నవ్వుకొని ఒకరితోనొకరు చేతులు కలిపిరి. వారు ధృతరాష్ట్రుని చేరి అతని క్షేమమును విచారిస్తుండగా
అదివరకే వారి చేత నియమింపబడిన సామంగ పేరుగల గోపాలకుడు వచ్చి ధృతరాష్ట్రునితో ద్వైతవనంలోని గోవుల గురించి వివరింపసాగెను. దానిని అవకాశముగా తీసుకుని కర్ణుడు మరియు శకుని ఇట్లు సూచించిరి. రాజా, అడవికి వెళ్లి పశుగణన చేసేందుకు ఇది అనువైన సమయము. ఈ సమయంలో అడవి ఎంతో రమణీయముగా ఉండును కనుక అక్కడ మనము వేటను కూడా ఆనందించవచ్చును. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. వేటకు వెళ్ళుట మరియు గోవులను లెక్కించుట మంచి ఆలోచనే అయినను పాండవులు అక్కడకు సమీపంలోనే ఉన్నందున మీకు బదులుగా ఇతరులను ఎవరినైనా పంపుట ఉచితము. అలా కాకుండా మీరు ముగ్గురు వెళ్ళినచో దుర్యోధనుడు ఏదో విధముగా తప్పక పాండవుల పట్ల అనుచితముగా ప్రవర్తించును. పాండవులు ఎంత శక్తిమంతులో మీరు ఒక్కసారి ఆలోచించగలరు. వారికి హాని తలపెట్టే ఆలోచన ఏదైనా అది మీ వినాశనముకే దారితీయును. అప్పుడు శకుని ఇట్లు వాదించెను. పాండవులను చూచు ఆలోచన మాకు లేనే లేదు. నిజమునకు వారు నివసించే పరిసరాలకు దూరముగా ఉండినచో ఎట్టి అనుచిత ప్రవర్తనకు అవకాశం కూడా ఉండదు. చివరకు అయిష్టతతోనే వారికి ద్వైతవనమునకు వెళ్ళుటకు ధృతరాష్ట్రుడు అనుమతించెను. దుర్యోధనుడు వెంటనే ఎట్టి ఆలస్యము లేకుండా కర్ణుడు, శకుని, దుశ్శాసనుని మరియు అనేక ఇతర సోదరులను, వేలాది స్త్రీలు మరియు పెద్ద సైన్యమును వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ సమూహం పూర్తిగా 8,000 రథాలు, 9,000 అశ్వాలు, అసంఖ్యాకమైన పదాతి దళాలు, నిత్యావసర వస్తువులతో, అనేక రకాల సేవకులతో కూడి ఉండెను. ద్వైతవనపు పరిసర ప్రాంతమును చేరుకున్న పిమ్మట దుర్యోధనుడు ద్వైత సరస్సుకు కొంత దూరములోనే పాండవులు ఉన్న చోట తమ శిబిరమును ఏర్పాటు చేసుకొనెను. అక్కడి నుండి పశుగణాంకాలను చూచుకొనిరి. అది పూర్తి అయిన పిమ్మట దుర్యోధనుడు మరియు అతడి సైన్యము అడవిలో వినోదింపసాగిరి. అనేక మంది గోపకులు మరియు కన్యలు దుర్యోధనునికి సేవలందించిరి. ప్రతిగా మహారాజు వారికి గోసంపదను మరియు ఆహారమును వితరణ చేసెను. ఆ తరువాత దుర్యోధనుడు మరియు అతని అనుచరులు అడవిలో సంచరిస్తూ జింకలు, గేదెలు, పందులు మరియు ఇతర అనేక జంతువులను వేటాడడం సాగించారు. చివరకు దుర్యోధనుడు ద్వైత సరస్సును చేరినప్పుడు ఒడ్డున కొన్ని వినోద భవనాలను నిర్మింపవలసినదిగా తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. వారు నిర్మాణమును ఆరంభించుటకు సరస్సు వద్దకు చేరగానే అక్కడ గంధర్వులు కొంతమంది వారిని నివారిస్తూ ఇలా ప్రకటించారు. గంధర్వరాజు అనేక మంది అప్సరసలతో ఈ నీటిలో వినోదించుటకు ఇక్కడకు వచ్చును కనుక మీరు ముందుకు వెళ్లకుండా వెనుకకు మరలగలరు. అప్పుడు వారు వెళ్లి దుర్యోధనునికి విషయమును వివరించారు. వారు తమ ఆజ్ఞను నెరవేర్చకుండా అడ్డుపడిన వారిపై ఆగ్రహించి గంధర్వులను తరిమివేయమని దుర్యోధనుడు కొంతమంది సైనికులను ఆజ్ఞాపించాడు. దానితో వారు గంధర్వులను సమీపించి ఇలా ప్రకటించారు. బలవంతుడైన దుర్యోధన మహారాజు తన సహచరులతో కూడి ఆనందించుటకు ఇక్కడకు వస్తుండెను కనుక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోగలరు. అందుకు గంధర్వులు బిగ్గరగా నవ్వి కఠినముగా ఇలా పలికిరి. దుర్యోధనుడు స్వర్గలోక వాసులను తన సేవకులను ఆజ్ఞాపించినట్లుగా ఆజ్ఞాపింపదలచినతో ఖచ్చితముగా అతని మనస్సు స్థిమితముగా లేదని అర్థము. ఇటువంటి మూర్ఖపు సందేశమును మోసుకువచ్చిన మీరు కూడా వెర్రివారై ఉండవలను. మీరు మీ ప్రాణాలను నిలుపుకోదలచినచో వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళగలరు. సైనికులు దుర్యోధనుని చేరుకుని జరిగినదంతయు వివరించారు. ఆ పలుకులను వినిన కౌరవరాజు మరింత అధికముగా కోపోద్రిక్తుడై తన సైన్యమును ఇలా ఆజ్ఞాపించాడు. తక్షణమే వెళ్ళి గంధర్వులపై దాడి చేయవు. వారు ఇంద్రునితో కలిసి వచ్చినను వెనుకకు తగ్గవద్దు. ఆ ఆదేశమును అందుకొనిన కౌరవసేన గంధర్వులపై యుద్ధమునకు బయలుదేరి వారించినప్పటికీ వినకుండా కౌరవసేన తమ వైపునకు వచ్చుటను గమనించిన గంధర్వులు వెంటనే వెళ్లి తమ రాజు చిత్రసేనునికి విషయమును తెలిపిరి. దుర్యోధనుని అవమానకరమైన పలుకులను వినిన గంధర్వరాజు కూడా ఆగ్రహము చెంది కౌరవులను శిక్షింపవలసినదిగా తన సైన్యమును ఆజ్ఞాపించెను. అప్పుడు గంధర్వులు తమ వైపుకు వచ్చుటను చూచిన కౌరవ యోధులు భయపడి దుర్యోధనుని సమక్షంలోనే పారిపోసాగెను. కర్ణుడు ఒక్కడే నిశ్చలముగా నిలబడి శరవృష్టిని కురిపించి గంధర్వుల దాడిని నిలువరింపసాగెను. స్వల్ప సమయంలోనే కర్ణుడు అనేక మంది శత్రు సైనికులను సంహరించెను. ఏమైనను గంధర్వులు గొప్ప వేగముతో ఒక్కసారిగా కౌరవుల వైపునకు దూసుకు వెళ్ళిరి. ధృతరాష్ట్రపుత్రుడు మరియు శకుని మద్దతుతో కర్ణుడు తీవ్రముగా పోరాడెను. అతనిది వెంటనే పైచేయిగా కనిపించెను. దానితో ఆగ్రహించిన చిత్రసేనుడు యుద్ధరంగంలో ప్రవేశించెను. తన మాయాశక్తులను ప్రయోగించి ఒక్కొక్క శత్రు సైనికునితో 10 మంది గంధర్వులు యుద్ధము చేస్తున్నట్లుగా ఒక మాయను సృష్టించాడు. దానితో కౌరవ యోధులు మరోసారి భయపడి అన్ని దిక్కులకు పరిగెత్తనారంభించిరి. గాయపడిన కర్ణుడు చలనము లేకుండా ఉండిపోయెను. దుర్యోధనుడు మరియు శకుని అతని ప్రక్కన నిల్చుండిరి. వేలాదిగా గంధర్వులు కర్ణుని వైపునకు ఒక్కసారిగా దూసుకువెళ్లి అతడిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. క్షణాల్లో అతని ధ్వజము మరియు ఛత్రము ముక్కలు ముక్కలుగా ధ్వంసము చేయబడుటతో
అతడు వెంటనే వికర్ణుని రథంలోకి దూకి యుద్ధరంగము నుండి పారిపోయాడు. ఆ సమయంలో దుర్యోధనుడు తప్ప ఇతర కౌరవులందరూ వెనక్కు పరిగెత్తిరి. గంధర్వులు మొదట దుర్యోధనుని గుర్రాలను మరియు సారథిని వధించి ఆ తరువాత అతని రథమును కూడా నశింపచేసిరి. రాజు బలవంతముగా నేలపైకి విసిరబడగా చిత్రసేనుడు వెంటనే వెళ్లి దుర్యోధనుని బంధించాడు. అదే సమయంలో కొంతమంది గంధర్వులు దుశ్శాసనుని చుట్టుముట్టి అతడిని కూడా బంధించారు. నిజమునకు గంధర్వులు అనేక మంది కౌరవులను మరియు వారి భార్యలను స్వాధీనపరచుకున్నటకు ముందు ముందుకు వెళ్ళిరి. ఇంతలో పారిపోయిన కొందరు సైనికులు పాండవులను చేరి వారి రక్షణను కోరిరి. కౌరవుల రథాలను మరియు ఆయుధాలను యుధిష్ఠిర మహారాజుకు అప్పగించి ఇట్లు వేడుకొన్నారు: ఓ రాజా, దుర్యోధనుడు మరియు అతని సోదరులను గంధర్వులు స్వాధీనపరుచుకునిరి. దయచేసి వెంటనే వారిని వచ్చి కాపాడగలరు. అప్పుడు భీముడు ఇట్లు ప్రకటించెను: మేము మా గొప్ప ప్రయత్నముతో చేయదలిచిన దానిని ఇప్పుడు గంధర్వులు సులభముగా నెరవేర్చిరి. నిజమునకు కౌరవుల పరాజయముకు భీముడు ఎంతగానో సంతోషించాడు. అతడు ఇట్లు ప్రకటించాడు కూడా: ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు తమ పాపకార్యాలకు తగిన ఫలితమును పొందారు. ఏమైనను యుధిష్ఠిర మహారాజు మాత్రం భీముని వారిస్తూ ఇట్లు పలికాడు: ప్రియ సోదరా, కౌరవులు మన రక్షణను కోరినందున వారిని రక్షించుట మన విధి, మన కర్తవ్యం. మన కుటుంబములో అంతర్గత వివాదాలు ఉండవచ్చునుగాక, కానీ ప్రస్తుతం కురువంశ ప్రతిష్ట ప్రమాదములో కలదు. మనం ఈ దాడిని సహింపలేము, సహింపకూడదు. గంధర్వరాజు కౌరవులను అవమానించి భార్యలతో సహా వారిని బందీలుగా వశపరుచుకున్నాడు. మన కుటుంబ గౌరవమును కాపాడుకొనుటకైనను మనం వారిని రక్షింప తీరవలను. యుధిష్ఠిర మహారాజు దుర్యోధనుని విడిపించుటకు గంధర్వులతో యుద్ధము చేసే సమయంలో కౌరవుల రథాలను వినియోగించమని తన సోదరులను ఆజ్ఞాపించెను. యుధిష్ఠిర మహారాజు ఇట్లు తెలిపెను: ఒకవేళ శత్రువు అయినను రక్షణ కోరినప్పుడు అతనికి పూర్తి రక్షణను కల్పించవలను. అంతేకాకుండా ఒకవేళ మనము దుర్యోధనుని విడిపించగలిగితే అది మనకు గొప్ప గర్వకారణము. ఎంతటి తృప్తి కలుగునో ఒకసారి ఆలోచించుము. ఏమైనను అతడు మనకు విరుద్ధముగా నడుచుకున్నప్పటికీ ఇప్పుడు అతడు ఓటమికి గురొకటుతో విడిపించిన మనకు బలవంతముగానైనా కృతజ్ఞతలను తెలుపుకోవలసి వచ్చును. నేను వెంటనే దుర్యోధనుని విడిపించుటకు వెళ్ళి ఉండేవాడిని, కానీ అరణ్యములో సాధు జీవితం గడుపుదనని ప్రతిజ్ఞ చేసినందునే నేను అట్లు వెళ్ళలేకుంటిని. మొదట రాజీ మార్గంలో దుర్యోధనుని విడిపించుటకు ప్రయత్నించవలను. లేనిచో స్వల్ప పరిమాణంలో బలప్రయోగము చేయవలను. అప్పుడు కూడా కార్యం నెరవేరకపోయినచో గంధర్వులను అన్ని విధాలుగా నాశనము చేయవలను అని యుధిష్ఠిరుడు చెప్పెను. అగ్రజుని ఆదేశానుసారము అర్జునుడు దుర్యోధనుని విడిపించదనని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట భీముడు, నకులుడు మరియు సహదేవుడు యుద్ధమునకు సిద్ధపడిరి. పాండవులు రణరంగం వైపునకు దూసుకెళ్లగా గంధర్వులు పోరాటమునకు ఉత్సాహపడిరి. గంధర్వులు విజయోత్సాహపు మత్తులో ఉండిరి. స్వల్ప వాగ్వివాదముల పిమ్మట దుర్యోధనుని విడిచిపెట్టవలసినదిగా అర్జునుడు ఆజ్ఞాపించెను. అది వినిన గంధర్వులు ఒక నవ్వు నవ్వి ఇట్టు ప్రకటించిరి: స్వర్గాధిపతి ఇంద్రుడు తప్ప మమ్మల్ని ఆజ్ఞాపించగల వారెవరనూ లేరు. అందుకు అర్జునుడు ఇట్లు సవాలు విసిరెను: ఇతరుల భార్యలను బంధించుట ఉచితము కాదు, కనుక మీరు వెంటనే కౌరవ స్త్రీలను విడుదల చేయవలను. గంధర్వులు అర్జునుని పలుకులను విస్మరించిరి. దానితో అతడు శరవృష్టిని కురిపించుటతో తీవ్ర పోరు ఆరంభమయ్యను. వేలాది గంధర్వులు పాండవులను చుట్టుముట్టి కర్ణుని మరియు దుర్యోధనుని రథాలను ధ్వంసము చేసినట్లు పాండవుల రథాలను కూడా ధ్వంసము చేయ ప్రయత్నించినప్పటికీ వారు గంధర్వులను నిలువరింపగలిగిరి. ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి అర్జునుడు వేలాది శత్రు సైనికులను సంహరించెను. భీముడు తన గదతో వందలాది మందిని హతమార్చెను. ఆ సమయంలో గంధర్వులు తమ బందీలతో సహా ఆకాశంలోకి ఎగిరిరి. అప్పుడు అర్జునుడు మిక్కిలి నైపుణ్యముతో ఆకాశంలో బాణాలతో ఒక వలను నిర్మించి వారిని వలలో చిక్కుకున్న పక్షులకు వలె బంధించెను. పిమ్మట సులభముగా శత్రువులపై శరవృష్టి కురిపించగా వారి అవయవాలు తెగి ఆకాశము నుండి వర్షముకు వలె కురిసెను. తన సైన్యము సమసిపోతుండటను గమనించిన చిత్రసేనుడు గదతో అర్జునుని వైపునకు దూసుకు వెళ్ళెను. అర్జునుడు తన బాణప్రయోగముతో ఆ గదను కూడా 7 ముక్కలుగా చేసెను. చిత్రసేనుడు అదృశ్య రూపంలో యుద్ధమును కొనసాగించెను. అర్జునుడు శబ్దభేద బాణమును ప్రయోగించి గంధర్వరాజు తిరిగి కనిపించినట్లుగా చేసెను. చిత్రసేనుడు యుద్ధముతో అలసినట్లుగా గుర్తించి అర్జునుడు యుద్ధమును విరమించెను. అర్జునుడు ఇట్లు విచారించెను: గంధర్వరాజా, నీవు కౌరవులను వారి భార్యలతో సహా బంధించుటకు కారణమేమిటి?
అప్పుడు చిత్రసేనుడు ఇట్లు బదులిచ్చెను: కుంతీపుత్ర, దుర్యోధనుడు, కర్ణుడు మరియు శకుని తమ ఐశ్వర్యాలను మీ ఎదుట ప్రదర్శించి మీ దురావస్థను పరిహసించు ప్రణాళికతో ద్వైతవనమునకు వస్తున్నట్టి విషయమును నేను ముందుగానే ఎరుగుదును. ఇంద్రుడు స్వయముగా నాతో దుర్యోధనుని బంధించి వెంటనే నా వద్దకు తీసుకురమ్ము, నేనెల్లప్పుడూ అర్జునునికి శ్రేయస్సును కలిగించు కార్యాలనే చేసెదను అని ఆజ్ఞాపించెను. కనుక ఇప్పుడు దుర్యోధనుని తీసుకువెళ్ళి ఇంద్రుని ఎదుట నిలబెట్టి నా విధిని నిర్వర్తించనిమ్ము. అందుకు అర్జునుడు ఇట్లు పలికెను: ఒకవేళ నీవు నాకు ఆమోదకరమైన దానిని చేయదలచినతో వెంటనే దుర్యోధనుని విడుదల చేయము. ఎందుకనగా అది యుధిష్ఠిర మహారాజు కోరిక. చిత్రసేనుడు ఇట్లు సమాధానమిచ్చెను: అర్జున, దుర్యోధనుని దుష్టభావనను ఎరుగనందున మీ అగ్రజుడు దుర్యోధనుని బంధ విముక్తిని చేయమని నిన్ను ఆజ్ఞాపించిన విషయము నీవు గ్రహింపవలను. దుర్యోధనుని వెంట తీసుకుని నేను యుధిష్ఠిర మహారాజు వద్దకు వెళ్ళెదను. ఆ తరువాత అతనికి దుర్యోధనుని ప్రణాళికను వివరించి నిర్ణయమును అతడికే విడిచివేసెదను. అలా చిత్రసేనుడు మరియు పాండవులు దుర్యోధనుని వెంట తీసుకుని యుధిష్ఠిర మహారాజును చేరుకొనిరి. గంధర్వరాజు వాదనలను వినిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను: చిత్రసేన, నీవు కేవలం దుర్యోధనుని బంధించితివి. అతడిని సంహరింపలేకపోవుట ప్రశంసనీయము. దయచేసి అతని సోదరులను మరియు వారి భార్యలను కూడా విముక్తులను చేయము. అదే నేను కోరుకునేది. అప్పుడు కౌరవులు మరియు వారి భార్యలు బంధ విముక్తులైరి. యుధిష్ఠిర మహారాజు అనుమతితో చిత్రసేనుడు గంధర్వుల శరీరములపై దివ్యామృతము చిలకరించి వారిని పునరుజ్జీవితులను చేసెను. కౌరవులు తమను కాపాడినందుకు కృతజ్ఞతతో పాండవులను పూజించిరి. ఆ సమయంలో యుధిష్ఠిర మహారాజు దుర్యోధనునితో మరియు అతని సోదరులతో ఆప్యాయముగా ఇట్లు పలికాడు: దాయాదులారా, ఇంకెన్నడూను ఇలా దురుసుగా ప్రయత్నింపవద్దు. మీరు వచ్చిన కార్యం నెరవేరనిచో ఇక హస్తినకు తిరిగి వెళ్ళవచ్చును. పరాజయం పట్ల నిరాశతో కౌరవులు అక్కడి నుంచి నిష్క్రమించారు. బంధవిముక్తుడైన దుర్యోధనుడు యుధిష్ఠిర మహారాజుకు తమ గౌరవమును ప్రకటించెను. కాని ఆ సమయంలో అతడు తీవ్రముగా లజ్జితుడయ్యెను. నిజమునకు మనస్సు చలించిన దుర్యోధనుడు హస్తినాపురమునకు తిరిగి వెడుతున్నట్టి సమయంలో ప్రాణము లేని జీవోత్సవమునకు వలె అగుపించెను. కౌరవరాజు సహజముగానే దురభిమాని, దుష్టుడు, అహంకారి, దురాత్ముడు మరియు అహంభావి. ఈ పరాభవ సంఘటన అనంతరం అతడు లజ్జితుడై తలదించుకుని నెమ్మదిగా ముందుకు సాగెను. మార్గములో వెడుతుండగా అతడు కేవలము తన బాధాకరమైన పరాభవము మరియు అర్జునుడు తనకు వీరోచితముగా విడిపించుటకు గంధర్వులను వివసులను చేసిన వైనమును మాత్రమే చింతింపసాగెను. సంధ్యా సమయం సమీపించినంతనే దుర్యోధనుడు రహదారి ప్రక్కన శిబిరాలను ఏర్పరచుకొనెను. రణరంగం నుండి పారిపోయిన కర్ణుడు మరియు వికర్ణుడు దుర్యోధనుడు క్షేమముగా జీవించి ఉండుటను చూచి సంతోషించిరి. నిజమునకు దుర్యోధనుని చూచిన కర్ణుడు అతడే గంధర్వులను నశింపజేసి ఉండవచ్చునని భావించి ఇలా స్తుతింపసాగెను: ఓ రాజా, మీరు అద్భుత కార్యమును నెరవేర్చిరి. నా ప్రాణమును కాపాడుకొనుటకు నాకు కూడా గంధర్వుల నుండి పారిపోవలసి వచ్చెను. దుర్యోధనుడు గద్గద స్వరముతో కన్నీటి పర్యంతమై ఇలా బదులిచ్చెను: కర్ణ, దీర్ఘపోరు అనంతరం గంధర్వులు మమ్మల్ని పూర్తిగా చుట్టుముట్టారు. మొదట మన రథాలను ధ్వంసము చేసి పిమ్మట మమ్ములను బందీలుగా కూడా బంధించిరి. అప్పుడు యుధిష్ఠిరుడు మమ్మల్ని కాపాడమని భీమార్జునులను ఆజ్ఞాపించెను. పాండవులు వచ్చి శరవృష్టిని కురిపించి గంధర్వులను పారద్రోలిరి. ఆకాశములో ఎగురుతున్నట్టి గంధర్వులను అర్జునుడు బాణాలతో ఒక అద్భుతమైన వలకు వలె సృష్టించి వారిని ముందుకు వెళ్లకుండా నిరోధించెను. అలా పరాజయం పాలైన గంధర్వరాజు చిత్రసేనుడు లొంగిపోయెను. ఆ తరువాత మిత్రులిరువురు ఆలింగనములు చేసుకుని ఆప్యాయముగా సంభాషించుకునిరి. అర్జునుడు చిరునవ్వుతో మమ్మల్ని విడుదల చేయవలసినదిగా కోరగా మనము ద్వైతవనము వచ్చుటకు గల వాస్తవ కారణమును తాను ముందే ఎరుగుదునని గంధర్వరాజు వెల్లడించెను. నన్ను గొలుసులతో బంధించి యుధిష్ఠిర మహారాజు వద్దకు తీసుకువెళ్ళిరి. అతని ఆజ్ఞానుసారము నా భార్య మరియు ఇతర కౌరవ స్త్రీల సమక్షములో నన్ను బంధవిముక్తిని చేసిరి. అలా నా శత్రువుల చేతుల్లో పెట్టబడి ఆ తరువాత విడుదలగుట నా జీవితంలో మిక్కిలి శోచనీయం సుమా. నేను శాశ్వతముగా యుధిష్ఠిర మహారాజుకు రుణపడిపోతిని. యుద్ధములో గంధర్వులు నన్ను వధించి ఉన్నచో అది ఎంతో కీర్తికరమై ఉండేది. కర్ణ, నేను ఇక్కడే అన్నపానీయాలను మాని ప్రాయోపవేశం చేయదలచితిని. మిగతా వారందరూ హస్తినాపురమును చేరుకోవచ్చును. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, అశ్వత్థామ, విదురుని, సంజయుని మరియు ఇతర పెద్దల వంటి వారి ఎదుటకు నేను ఏ ధైర్యముతో వెళ్ళగలను ఇప్పుడు? ఇంతటి ఘోర అవమానమునకు మరియు అపచయమునకు గురైన బంధువులకు ఏ ధైర్యముతో నా ముఖమును చూపగలను? నా వంటి గర్విష్టి మరియు వ్యర్థజీవి ఎక్కువ కాలం వర్ధిల్లలేరని నేను అంగీకరింపక తప్పదు. నేను నా అనేకమైన దుష్టకార్యాలకు ఫలితముగా భరించలేని ఈ అవమానమును నాకు భరింపవలసి వచ్చెను. నా శత్రువులచే రక్షింపబడి
నా దౌర్భాగ్యమైన ఉనికిని కొనసాగించుటకు నా అహంకారము అడ్డు వస్తుండెను. దుర్యోధనుడు ఇంకను దుశ్శాసనుని వైపునకు తిరిగి అతని భుజాలపై చేతులు వేసి ఇట్లు పలికెను. సోదరా, నీవు హస్తినాపురం వెళ్ళి నా స్థానములో రాజ్యమును పరిపాలించుము. అట్టి దయనీయమైన పలుకులను వినిన దుశ్శాసనుడు కన్నీళ్లతో గద్గద స్వరముతో అతని పాదాలపై పడి ఇట్లు వేడుకొనెను. దుర్యోధన, దయచేసి నీ అస్వస్థ ఆలోచనను త్యజించుము. దుశ్శాసనుడు దుర్యోధనుని పాదాలను తన కన్నీళ్లతో తడుపుతూ ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. ఈ భూమి రెండుగా చీలెనను, సూర్యుడు తన ప్రకాశమును కోల్పోయినను, చంద్రుడు చల్లదనమును నష్టపోయినను, సముద్రాలు ఇంకిపోయినను, లేక నిప్పు వేడిని ప్రసరింపలేకపోయినను, నేనెన్నడూను నీవు లేకుండా రాజ్యమును పాలించను. కర్ణుడు దుర్యోధనుని ఉత్సాహపరచుటకు ప్రయత్నిస్తూ ఇలా పలికెను. కన్నీరు ఎన్నడను ఎవరికి ఉపయోగపడవు, వృధా. పాండవులు నీ ఆధీనములోని పాలకులుగా నీ అధికార పరిధిలో నివసిస్తూ వారు కేవలం తమ విధిని నిర్వర్తించిరి. అందుకు నీవు దుఃఖించుట బాల్యచేష్ట. పాండవులు నీకు బానిసలైనందున ఎదుర్కోవలసి నీకు బానిసలైనందున గంధర్వులను ఎదుర్కోవలసి ఉండెను. అది వారి కర్తవ్యం. అలా చేయకపోయినచో అది వారి తప్పిదమగును. దుర్యోధన, వీరుడు మొదట అతని శత్రువులను అణచి ఆ తరువాత ఇబ్బందులలో పడుట అసాధారణ విషయమేమీ కాదు. అట్టి సమయములో అతడు తన సొంత యోధులచే రక్షింపబడితే అందులో ఆశ్చర్యమేమిటి? నీవు అనవసరముగా దుఃఖిస్తుంటివి. గతములో మనము పాండవులను అణిచివేసితిమి. అప్పుడు వారు వారి జీవితాలను అంతము చేసుకోలేదు. నీవు ఎందుకు ఇలా చేయదలిచితివి? నిజమునకు నీవు ప్రాయోపవేశం చేయించినచో ఇతరులు నిన్ను అపహాస్యము చేసెదరు. నీ ప్రతిష్ఠ భంగపడును. దుఃఖం విడవుము. త్వరలోనే ఈ ఓటమికి సంబంధించిన ఆలోచన నీలో నుండి తొలగిపోవును. ఏమైనను దుర్యోధనుడు కర్ణుని పలుకులతో చెలించలేదు. అతడు కనీసం అందుకు బదులిచ్చు ప్రయత్నం కూడా చేయలేదు. దుర్యోధనుడు అవమానమును సహించలేక ప్రాయోపవేశమునకు దృఢనిశ్చయుడై కూర్చుండెను. దుర్యోధనుని ప్రోత్సహించుటకు శకుని కూడా ఇట్లు పలికెను. రాజా, నీ సంపదలను, ఐశ్వర్యమును మరియు అధికారమును మూర్ఖముగా ఎందుకు వృధా చేసెదవు? ఒకవేళ యుధిష్ఠిరుని పట్ల నీవు అంతగా కృతజ్ఞతను కలిగి ఉండినచో అతనితో స్నేహము చేయగలవు. అతడు చేసిన మేలుకు అతనికి అర్ధరాజ్యమును ఇవ్వుము. ఏమైనను కర్ణుడు మరియు శకుని పలుకులతో దుర్యోధనుడు మరింత అధికముగా నిరుత్సాహపడెను. నిరాశతో లజ్జితుడై తన పాదాల పడి విలపిస్తున్నట్టు దుశ్శాసనుని చూచెను. తన సోదరుని లేవనెత్తి ఆప్యాయముగా అతని శిరస్సును మూర్కొనెను. ఆ తరువాత తన అనుచరులను హస్తినాపురమును వెళ్ళవలసినదిగా మరోసారి అర్థించెను. కర్ణుడు, దుశ్శాసనుడు మరియు శకుని ఇలా ప్రకటించిరి. ఓ రాజా, నీవు లేకుండా మేమెన్నటికిని తిరిగి వెళ్ళలేము. ఏమైనను దుర్యోధనుడు దృఢనిశ్చయముతో నారవస్త్రాలను ధరించి కుశాగ్రాసమును పరుచుకొనెను. పూర్తి ధ్యాన నిమగ్నుడై తన శరీరమును త్యజించి స్వర్గలోకాలను పొందుటకు నిశ్చయించుకొనెను. దేవతల చేతులలో పరాజయం పొందిన దైత్యులు మరియు దానవులు పాతాళ లోకంలో నివసిస్తుండురు. దుర్యోధనుడి దృఢనిశ్చయమును ఎరిగి వారు తమ ఆశయము బలహీనమగునని భావించి దుర్యోధనుని తమ వద్దకు రప్పించదలచి ఒక నిర్దిష్ట కార్యమును ఆరంభించిరి. బ్రాహ్మణులు యాగాగ్నిలో ఆహుతులను సమర్పించుటతో ఆ మంటల నుండి భయంకర రూపంతో కృత్యదేవత ఉద్భవించి ముకుళిత హస్తాలతో రాక్షసుల ఎదుట వారి ఆదేశము కొరకై వేచి ఉండెను. అప్పుడు రాక్షసులు ఇట్లు ఆజ్ఞాపించిరి. భూలోకమునకు వెళ్ళి దుర్యోధనుని ఇక్కడకు తీసుకురమ్ము. అప్పుడు ఒక్క క్షణములో అది దుర్యోధనుడు కూర్చుని ఉన్నట్టి ప్రదేశమును చేరుకుని అతని సూక్ష్మ శరీరమును తెచ్చి రాక్షసుల సమక్షములో ఉంచెను. అప్పుడు దైత్యులు మరియు దానవులు దుర్యోధనునికి ఎంతో సంతోషముగా స్వాగతం పలికిరి. అతడిని స్తుతిస్తూ ఇట్లు పలికిరి. ఓ రాజా, నీవు ఆత్మహత్యకు పాల్పడితే అది నీ స్వప్రయోజనమునకు విరుద్ధముగా నరకముకు వెళ్ళెదవు. దుర్యోధనుని ప్రోత్సహించుటకు ఇంకను రాక్షసులు అతని జన్మరహస్యమును తెలపడం ప్రారంభించారు. పూర్వం మేము శివుని ఆరాధించితిమి. అతని వరఫలితముగా నీవు మాకు లభించితివి. నీ శరీరంలోని పైభాగము వజ్ర సదృశ్యమైనందున అది ఆయుధాలతో ఛేదింపలేనిది. సదాశివుని భార్య నీ శరీరపు అధోభాగమును పుష్పాలతో నిర్మించెను కనుక స్త్రీ హృదయమును ఆకర్షింపగలుగుదువు. ఇది నీ వాస్తవ జన్మ రహస్యము. అనేక మంది దానవులు నీవు నీ శత్రువులను జయించుటలో తోడ్పడుటకు ఇదివరకే భూతలంపైన జన్మించిరని కూడా నీవు ఎరుగవలను. కొంతమంది దైత్యులు భీష్ముని, ద్రోణుని, కృపుని, కర్ణుని మరియు ఇతరులను ఆవహించుటకు కేటాయింపబడిరి. ఫలితముగా వారు పాండవుల పట్ల తమ అభిమానమును త్యజించి వారితో యుద్ధము చేసే సమయంలో కఠిన హృదయులగుదురు.
వారే కాకుండా క్షత్రియ జాతిలో జన్మించిన అనేకులు ఇతర దైత్యులు మీ శత్రువులతో పూర్తి పరాక్రమముతో యుద్ధము చేసెదరు. దుర్యోధన, నీవు అర్జునునికి భయపడవద్దు. త్వరలోనే నరకాసురుని ఆత్మ కర్ణుని ఆవహించి అతని పరాక్రమమును ఎదురులేనట్టిదిగా చేయును. ఇంద్రుడు ఈ విషయమును ఎరిగినందున అతడు బ్రాహ్మణ వేషములో వచ్చి కర్ణుని సహజ కవచకుండలాలను దానముగా పొందును. కాని అందుకు పరిహారముగా ఇదివరకే మేము వేలాది దైత్యులను మరియు రాక్షసులను సంసప్తకులను ఆవహించుటకు పంపితిమి. కనుక వారు కూడా అర్జునుడిని సంహరించు శక్తి కలిగినట్టివారు. దుర్యోధన, నీవు మా ఏకైక ఆశ్రయము కనుక నీ నిరాశను విడువుము. దయచేసి తిరిగి హస్తినను చేరుకుని రాజ్యమును పరిపాలించుము. అయితే ఈ సంసప్తికులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడికి ఇవ్వబడిన ఒక అక్షౌహిణి సైనికులు. దుర్యోధన, నీవు మా ఏకైక ఆశ్రయము కనుక నీ నిరాశను విడువుము. దయచేసి తిరిగి హస్తినను చేరుకుని రాజ్యమును పరిపాలించము. అట్లు పలికి దైత్యులు దుర్యోధనుని తమ పుత్రునికి వలె భావిస్తూ ఆలింగనము చేసుకునిరి. నిజమునకు కౌరవరాజు వారి హామీతో శాంతించెను. దుర్యోధనుని తీసుకువచ్చిన కృత్యదేవత అతడిని తిరిగి భూలోకముకు తీసుకువచ్చి అతడు ప్రాయోపవేశం కొరకు కూర్చుని ఉన్నట్టు శరీరములో తిరిగి నెలకొల్పినంతనే అతడు కళ్ళు తెరిచెను. అతనికి తన అనుభవమంతయు ఒక స్వప్నముగా అగుపించెను. ఏమైనను తన మనస్సులో అర్జునుని వధింపగల కర్ణుడు మరియు సంసప్తకుల సహాయముతో తాము పాండవులపై విజయము సాధించుననే విశ్వాసమును కలిగెను. ఆ తరువాత నరకాసురుడు కర్ణుని ఆవహించెను. దానితో అతడు అర్జునుని సంహరించుటకు మరింత అధికముగా దృఢనిశ్చయుడయ్యను. సంసప్తకులు కూడా భయంకరమైన దైత్యుల ప్రభావముకు లోనై అట్లే చేయదలిచిరి. భీష్ముడు, ద్రోణుడు మరియు కృపుడు కూడా దానవులచే ప్రభావితులైరి. దానితో పూర్వముకు వలె వారికి పాండవుల పట్ల అభిమానం కలుగలేదు. అక్కడ జరుగుతున్న విషయమంతటిని ఒక్క దుర్యోధనుడు మాత్రమే ఎరుగును. కాని అతడు ఆ రహస్యమును ఎవరికిని బహిర్గతము చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండెను. మరుసటి రోజు ఉదయం కర్ణుడు కౌరవరాజును తిరిగి హస్తినాపురమునకు రప్పింప ప్రయత్నము చేయదలచి అతడిని సమీపింపదలచెను. కర్ణుడు దుర్యోధనుని ఆలింగనము చేసుకుని ఇట్లు పలికెను: ఓ రాజా, బాధపడకుము. నేను అర్జునుని తప్పక వధించుతనని హామీ ఇస్తుంటిని. అర్జునుడు లేనిచో పాండవులు ఇక ఏమాత్రము ఎదురులేని నీ విజయ మార్గమునకు అడ్డంకులు కాబోరు. దైత్యుల పలుకులను స్మరిస్తూ దుర్యోధనుడు ఉత్సాహముతో వెంటనే లేచి నిల్చుని తన సైన్యమును అమర్చుటలో నెలకొలను. అతని సోదరులు కర్ణుడు మరియు శకుని వెంటరాగా దుర్యోధనుడు బయలుదేరెను. దుర్యోధనుడు హస్తినను చేరి భీష్ముని కలిసెను. కౌరవరాజు నుండి జరిగిన విషయమంతటిని విని పితామహుడు అతనికి కొంత హితబోధ చేసేందుకు ప్రయత్నించెను. భీష్ముడు ఇట్లు పలికెను: దుర్యోధన, నీవు నీ దాయాదులతో సంధి చేకూర్చుకోవలను. నీవు కర్ణుని శక్తిపై ఆధారపడవద్దు. అతడు పాండవుల పరాక్రమంలో 4వ వంతు కూడా కాదని నీవు ఎరుగవలను. ప్రాణాలను కాపాడుకున్నట్టు కొరకు కర్ణుడు గంధర్వులతో రణరంగం నుండి పారిపోవుట, అదే గంధర్వులను అర్జునుడు సులభముగా ఓడించుట నీవు స్వయంగా చూచితివి. కనుక పాండుపుత్రుడితో శత్రుత్వం సృష్టించుకుని సంతోషముగా ఉండగలనని ఎలా ఆశించుచున్నావు? దుర్యోధనుడు నిర్లక్ష్యముగా నవ్వుతూ భీష్ముని పలుకులను కనీసం బదులు కూడా పలకకుండా అహంకారములతో అక్కడి నుండి వెళ్ళిపోగా కర్ణుడు, శకుని మరియు దుశ్శాసనుడు అతనిని అనుసరించిరి. భీష్ముడు అట్టి ప్రవర్తనకు బాధపడుతూ తలదించుకుని అతడు కూడా అక్కడి నుండి నిష్క్రమించెను. కర్ణుడు దుర్యోధనుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను: భీష్ముడు ఎల్లప్పుడూ పాండవుల పక్షమును వాదించును. అలా వాదిస్తూ నన్ను నీ సమక్షములో విమర్శించుటకు అన్ని అవకాశములను వినియోగించుకొనును. దుర్యోధన, వృద్ధుడైన పితామహునికి నా వాస్తవ ప్రతాపమును చూపదలుచుట చేత గతములో పాండవులు వారి అగ్రజుని కొరకు చేసినట్లుగా భూమిపై గల రాజులందరినీ జయించు దిగ్విజయ యాత్రకు దయచేసి నన్ను అనుమతించుము. అప్పుడు కర్ణుని ప్రతిపాదనకు ఆనందించిన దుర్యోధనుడు వెంటనే అతనికి తన హృదయపూర్వకమైన ఆశీర్వచనాలను అందించెను. సన్నాహాలను పూర్తి చేసుకుని ఒక శుభదినమున బ్రాహ్మణులు కర్ణుని అభిషేకించి అతని వైభవమును స్తుతించిరి. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో పెద్ద సైన్యమును వెంట తీసుకుని కర్ణుడు ఆనందముగా బయలుదేరెను. మొదట అతడు ద్రుపదుని నగరంపై దాడి చేసి అతడిని ఓడించి పెద్ద మొత్తములో కప్పము చెల్లించేందుకు వివసుడిని చేసెను. ఉత్తర మరియు తూర్పు దిక్కులలోని అసంఖ్యాక రాజులను ఓడించి కర్ణుడు దక్షిణ దిక్కులో రుక్మితో తలపడెను. భయంకర యుద్ధము తరువాత కొన్ని క- కొ- భయంకర యుద్ధము జరిగెను. కానీ కొంతకాలం పిమ్మట రుక్మి యుద్ధం విరమించి ఇలా ప్రకటించెను: కర్ణ, నీ పరాక్రమమును చూడగలుగుట నాకు ఎంతో ఆనందముగా ఉంది. క్షత్రియ ధర్మముగా నీతో విరోధించి పోరాడితిని కనుక ఇప్పుడు నేను గొప్ప కానుకలను సమర్పించి దుర్యోధన మహారాజు ఆధిపత్యమును అంగీకరించెదను. చివరకు భూతలంపైన రాజులందరినీ జయించిన కర్ణుడు విజయవంతముగా హస్తినను
తిరిగి చేరుకొనగా ధృతరాష్ట్రపుత్రుడు అతనికి ఘనస్వాగతం పలికిరి. నిజమునకు కర్ణుడు ఆర్జించిన సంపదను మరియు అతని యుద్ధ వివరాలను వినిన దుర్యోధనుడు సంతోషముతో ఇట్లు ప్రకటించెను. ఇప్పుడు పాండవులను జయింపగలననే విశ్వాసము నాకు మరింత అధికముగా కలిగెను. కర్ణ, నీవే మా ఏకైక ఆశ్రయము. భీష్మ, ద్రోణ కృపల చేత నాకెన్నడనూ లభింపని గౌరవమును నీవు ఈనాడు నాకు కలిగించితివి. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కూర్చున్నట్టి ప్రదేశమునకు కర్ణునితో పాటు వెళ్ళెను. పుత్రునికి వలె కర్ణుడు ధృతరాష్ట్రుని పాదాలను స్పృశించి నమస్కరించెను. ధృతరాష్ట్రుడు అతనికి ఆప్యాయముగా ఆలింగనము చేసుకొనెను. అతని దిగ్విజయ యాత్రను చాటింపు వేసిరి. తరువాత ఏకాంతములో దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లు తన కోరికను వెల్లడించెను. యుధిష్ఠిరుడు రాజసూయ యాగము చేసిన నాటి నుండి నాకు కూడా అట్టి యాగము చేయవలను అనే గట్టి కోరిక ఏర్పడెను. దీర్ఘకాలముగా నేను ఆశపడుతున్న దానిని నెరవేర్చుకున్నట్టుకు దయచేసి నాకు సహకరించగలవు. అప్పుడు కర్ణుడు ఇలా బదులిచ్చెను. భూతలంపై గల రాజులందరూ మన ఆధీనములో కలరు. ఎట్టి ఆలస్యము చేయక రాజసూయ యాగ సన్నాహాలను ఆరంభించుటకు యాజ్ఞికులను ఎందుకు ఆహ్వానించరాదు? అప్పుడు గొప్ప ఆతృతతో దుర్యోధనుడు తమ ప్రధాన పురోహితుని పిలువనంపెను. ఏమైనను తమ అభిప్రాయమును వివరించిన పిమ్మట బ్రాహ్మణుడు ఇలా బదులిచ్చెను. మహారాజా, యుధిష్ఠిరుడు మరియు నీ తండ్రి జీవించి ఉండగా నీవు గాని నీ కుటుంబంలోని మరెవరును గాని రాజసూయ యాగం చేయరాదు. ఏమైనను అటువంటిదే మరొక యాగము కలదు. దానిని నీవు చేయవచ్చు. దానిని వైష్ణవ యాగము అందురు. ఇంతవరకు విష్ణు భగవానుడు ఒక్కడే అట్టి యాగమును నిర్వహించెను. కర్ణుడు నీకు అప్పగించిన కప్పము తాలూకు సంపద నుండి మొదట ఒక బంగారు నాగరిని తయారు చేయించుము. దానితో యాగశాలను దున్ని నిర్మింపజేయము. దుర్యోధనుడు వైష్ణవ యాగమును నిర్మించుటకు అంగీకరించెను. సన్నాహాలు పూర్తయిన పిమ్మట విదురుడు దుర్యోధనునితో యాగదీక్షను గ్రహించు సమయము ఆసన్నమైనదని తెలియజేసెను. ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు భీష్ముడు, ద్రోణుడు, ఇతర కురు పెద్దలు దుర్యోధనుని పట్ల ఆనందముగా ఉండిరి. ప్రముఖ రాజులను మరియు విశిష్ట బ్రాహ్మణులను ఆహ్వానించుట కొరకు వెంటనే దూతలు పంపబడిరి. వక్రబుద్ధి గల దుశ్శాసనుడు ఈ అవకాశమును వినియోగించుకుని పాండవులను ఆహ్వానించుటకు ఒక దూతను ద్వైతవనమునకు పంపిరి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆహ్వానమును అందుకుని దూతతో ఇట్లు బదులిచ్చెను. దుర్యోధనునికి సమస్త విజయములు కలగవలనని ఆశిస్తుంటిని. ఏమైనను అరణ్యవాస కాలం ఇంకను ముగిసిపోనందున నేను అతని యాగమునకు వెళ్ళలేకపోతున్నందుకు విచారిస్తుంటిని. భీముడు దూతకు ఇట్లు బదులిచ్చెను. ఓ దుర్యోధన, 13వ సంవత్సరం పూర్తయిన పిమ్మట మేము మా అస్త్రశస్త్రాలతో క్రోధాహుతులను యుద్ధమనే యాగములో విడుచుట నిశ్చయము. మిగిలిన పాండవులు ఎవ్వరునూ అప్రియముగా పలకలేదు. దూత తిరిగి హస్తినాపురం చేరుకుని జరిగిన దానినంతటినీ దుర్యోధనునితో విన్నవించెను. ప్రపంచంలోని రాజులందరూ హస్తినాపురమును చేరుకోసాగిరి. దుర్యోధనుడు వారికి తగిన వసతులను ఏర్పరచుటకు విదురుని నియమించెను. చివరకు యాగము సమాప్త దశకు చేరినప్పుడు దుర్యోధనుడు బ్రాహ్మణులకు అపారముగా దానాలిచ్చెను. ఉపస్థితులైన రాజులందరికీ విలువైన బహుమతులు కూడా అందించెను. దుర్యోధనుడు తన సోదరులతో, కర్ణునితో మరియు శకునితో కలిసి ఊరేగింపుగా హస్తినాపురములో ప్రవేశించినప్పుడు అనేక మంది పౌరవులు అతడిని గొప్పగా స్తుతిస్తూ అతడిపై గంధాక్షతలను చల్లిరి. దుర్యోధనుని పట్ల సుముఖముగా లేనివారు ఈ యాగము యుధిష్ఠిర మహారాజు నిర్వర్తించిన రాజసూయ యాగములో 16వ వంతు కూడా లేదు అని పలుకుట వినిపించెను. దుర్యోధనుడు మరియు అతని అనుచరులకు ఆ పలుకులు స్పష్టముగా వినిపించెను. కర్ణుడు తిరిగి దుర్యోధనునికి హామీ ఇస్తూ ఇట్లు పలికెను. చింతింపకు. పాండవులను యుద్ధములో సంహరించిన పిమ్మట నీవు రాజసూయ యాగము చేయగలవు. నేను అర్జునుని వధించేదనని ఇదివరకే ప్రతిజ్ఞ చేసి ఉంటిని. ఆ సమయం వచ్చేంత వరకు ఎవరిని నా కాళ్ళు కడిగేందుకు అనుమతించనని, మాంసాహారం భుజించనని, ఎవ్వరు దేనిని దానముగా కోరనను దానిని ఇచ్చేదనని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంటిని. కర్ణుని ప్రతిజ్ఞ పట్ల ధృతరాష్ట్రపుత్రుడు తమ ఆనందమును వ్యక్తపరిచిరి. అతని పట్ల వారి దృఢ విశ్వాసం చేత పాండవులను జయించుట అదివరకే జరిగిపోయినట్లుగా వారు భావించిరి. దుర్యోధనుని ఆహ్వానమును అందుకుని పాండవులు కొంత ఆందోళన చెందిరి. దూతల ద్వారా కర్ణుని ప్రతిజ్ఞను విని అతడు సహజ కవచకుండలాలతో జన్మించుటను స్మరించిరి. అట్లు పాండవులు మనశ్శాంతిని కోల్పోయిరి. ముఖ్యముగా యుధిష్ఠిర మహారాజు మరింత అధిక భయముకు గురయ్యెను. ఈ కారణముగా వారు ద్వైతవనమును విడిచి మరో ప్రాంతమునకు వెళ్ళదలిచెను. ఆ తరువాత ఏం జరిగిందో మనం మహాభారతం వనపర్వం 9వ భాగంలో చెప్పుకుందాం. ఇంతటితో మహాభారతం వనపర్వం 8వ భాగాన్ని ముగిద్దాం.